ఫస్ట్ది ఎస్బీఐ డైనమిక్ బాండ్ ఫండ్. ఈ ఫండ్ యొక్క 5 సంవత్సరాల యావరేజ్ చెక్ చేసినట్లయితే 6.67%గా ఉంది. దీంట్లో ప్రతిరోజు మనం 500 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చి 36,52,500 రూపాయలు. మనకు వచ్చే ఇంట్రెస్ట్ 40,07,892 రూపాయలు. మొత్తం కలిపి మనకి 20 సంవత్సరాల తర్వాత 76,60,892 రూపాయలు వస్తుంది. అదే వీక్లీ 500 రూపాయలు పే చేసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసింది వచ్చి 5,21,500 రూపాయలు. ఇంట్రెస్ట్ 5,73,355 రూపాయలు. మొత్తం 10,95,356 రూపాయలు రిటర్న్గా వస్తుంది. అదే మంత్లీ 500 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసింది 1,20,000 రూపాయలు అవుతుంది. ఇంట్రెస్ట్ 1,32,851 రూపాయి. మొత్తం కలిపి 2,53,351 రూపాయి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్బీఐ ఫోకస్డ్ ఫండ్. దీని 5 సంవత్సరాల యావరేజ్ చెక్ చేసినట్లయితే 18.1%గా ఉంది. దీంట్లో ఎవ్రీడే మనం 500 రూపాయలు పే చేయడం ద్వారా 2 కోట్ల కంటే ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం వీక్లీ 500 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చి 5,21,500 రూపాయలు. మనకు వచ్చే ఇంట్రెస్ట్ 47,33,828 రూపాయలు. మొత్తం కలిపి 20వ సంవత్సరం 52,55,828 రూపాయలు రావడం జరుగుతుంది. అదే మంత్లీ 500 రూపాయలు పే చేయడం ద్వారా మనం ఇన్వెస్ట్ చేసింది 1,20,000 అవుతుంది. ఇంట్రెస్ట్ వచ్చి 11,01,578 రూపాయలు. మొత్తం కలిపి 12,22,078 రూపాయలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ మూడోది ఎస్బీఐ కన్జంప్షన్ ఆపర్చునిటీస్ ఫండ్. దీని 5 సంవత్సరాల యావరేజ్ చెక్ చేసినట్లయితే 13.5%గా ఉంది. ఇందులో ప్రతిరోజు 500 రూపాయలు పే చేయడం ద్వారా మనం ఇన్వెస్ట్ చేసింది వచ్చి 36,52,500 రూపాయలు. మనకు వచ్చే ఇంట్రెస్ట్ 1,50,44,960 రూపాయలు. మొత్తం కలిపి 1,87,97,960 రూపాయలు 20 సంవత్సరం మనకు అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీక్లీ 500 రూపాయలు పే చేయడం ద్వారా మనం ఇన్వెస్ట్ చేసింది 5,21,500 రూపాయలు. ఇంట్రెస్ట్ వచ్చి 21,67,537 రూపాయలు. మొత్తం 26,89,537 రూపాయలు 20 సంవత్సరం మనకు అందిస్తారు. అదేవిధంగా మంత్లీ 500 పే చేయడం ద్వారా మనం ఇన్వెస్ట్ చేసింది 1,20,000 అవుతుంది. ఇంట్రెస్ట్ 5,03,412 రూపాయలు. మొత్తం కలిపి 6,23,912 రూపాయలను మనకు అందివ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐలోని మంచి గ్రోత్నిచ్చే మ్యూచువల్ ఫండ్స్.